అలాగే ఐటీ మినిస్టర్‌గా లోకేష్ గారి పాత్ర ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు మినిస్టర్‌కి పాత్ర ఏంటనే పాయింట్ కదమ్మా. ఐటీ మినిస్టర్‌గా ఐటీ లోకేష్ ఎలాంటి పెట్టుబడులు ఏపీకొచ్చే అవకాశాలున్నాయి? ఈ చూద్దాం పెట్టుబడులు పెట్టి అమరావతిలో అంటే ఎంతమంది పెట్టుబడి పెట్టడానికి వస్తారో చూడాలి. అమరావతి రాజధాని అంటే గతంలో కూడా ఎవరు పెట్టుబడి పెట్టడానికి రాలా. ఎందుకంటే అమరావతికి సముద్ర తీరం దగ్గరలో లేదు. అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. దానికి దారి వెళ్ళు రాబోయే రహదారులు కూడా లేవు. ఆ వైజాగ్ కారిడార్ చెన్నై టు వైజాగ్ కారిడారు ఫినిష్ అయితే అప్పుడు ఆ ఫినిష్ అయితే ఏమన్నా వచ్చే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా చంద్రబాబు పీరియడ్‌లో 14 నుంచి 19 పీరియడ్‌లో ఏదో అన్ని వచ్చినాయి 3,000 కోట్లు 2,800 ఏదో లెక్కలు చెప్పారు. లక్షల కోట్లు పెట్టుబడి అని. ఎంఓయూలు సంతకం చేశారు. చివరికి వచ్చినాయి అంటే 280 కోట్లు. సంతకాలు పెట్టడం కాదు, ఎంఓయూలు కాదు. ప్రాక్టికల్‌గా ఏమొచ్చినాయి అంటే గతంలో కూడా ఏమి రాలా. ఎవరు రారు. ఇప్పుడు సింగపూర్ రోడ్ సిటీ ఎందుకు కట్టలా? 1,600 ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు సింగపూర్ రోడ్డుకి. వాడు సిటీ కడతా అన్నాడు. ఎందుకు కట్టలా 5 ఏళ్లలో? పునాది కూడా వేయలే. ఎందుకు ఇలా? అక్కడ వాటర్ ప్రాబ్లం. సిటీ కడితే కుదరదని వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు అనుకో ఆ ఈశ్వరుని. ఈయన ఎవరితో టైడ్ పెట్టుకున్నాడో ఆ ఈశ్వరుడు సింగపూర్లో జైల్లో ఉన్నాడు అవినీతి కింద. అది పోయి షెట్టి దుబాయ్ షెట్టికి 50 ఎకరాలు ఇచ్చాడు ఈయన. అక్కడ 7 స్టార్ హోటల్ కడతాడు, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాడు అని అన్నాడు. పునాది కూడా ఇలా 2018కి అవన్నీ వచ్చేస్తాయి అన్నాడు. పునాది కూడా ఇలా ఎందుకు? అక్కడ ఫెసిలిటీ లేదు. అక్కడ ఫెసిలిటీ ట్రావెలింగ్ ఫెసిలిటీ కానీ ఇంకోటి కానీ హాస్పిటల్కి పడితే ఫెసిలిటీ లేదు. అక్కడ వాటర్ కానీ ఇంకోటి కానీ చాలా అంటే అవన్నీ అవడానికే 1,00,000 కోట్లు అవుతాయి. ఆ 1,00,000 కోట్లు ఎక్కడ తెస్తాడు చంద్రబాబు? గతంలో ఏమన్నాడు? సింగపూర్ సిటీ కట్టేస్తారు, అక్కడ ప్రతి ఎకరం 10 కోట్లు అవుద్ది. ఇక్కడ మల్టీ 7 స్టార్ హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ 7 స్టార్ హోటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది, ఇక్కడ 10 కోట్లు అవుద్ది ఎకరం, ప్రభుత్వ ఎకరం అయ్యే చాలు, ఎవరు ఫైనాన్స్ అవసరం, సెల్ఫ్ ఫైనాన్స్ అన్నాడు ఆయన. ఇప్పుడు అవి రెండు పోయినాయి. ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ రోడ్లు వేయడానికి ఆయన అన్నమాట, రోడ్లు వేయడానికి అన్ని చేయడానికి 1,00,000 కోట్లు కావాలన్నాడు. మరి ఎక్కడి నుంచి తెస్తాడు, ఏం చేస్తాడో ఆయన చెప్పాలి. ఇప్పుడు ఆయన చెప్పాలి. అవన్నీ అవ్వకుండా ఇవన్నీ వచ్చేస్తాయి, ఐటీలు వచ్చేస్తాయి అంటే కొన్ని భ్రమలే తప్పితే ఫెసిలిటీస్ లేకుండా ఐటీ రావాలంటే మీకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలి అక్కడ. వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ, రోడ్ల ఫెసిలిటీ, అన్ని ఫెసిలిటీ ఏమీ లేకుండా అవి కావాలంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి. మరి ఎంత చూద్దాం. గతంలో ఆయన 7 సిటీలు చెప్పాడు ఆయన. మెడికల్ సిటీ అని, ఇంకో సిటీని. ఏమైనాయి మెడికల్ సిటీలు? ఏమైనాయి? అవి కట్టడానికి ఎవడు రాలా. మెడికల్ సిటీకి ఎవడు రాలా. వస్తే కదా వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి. వాడు ఇన్వెస్ట్ చేసేవాడు ఆలోచిస్తాడు కదా, మన ఇన్వెస్ట్కి రిటర్న్ ఏంటని. అది ఆ ఫెసిలిటీస్ ఏర్పరిస్తేనే వాడు రిటర్న్ వస్తుంది, ఆలోచిస్తాడు. సో ఇవన్నీ చూద్దాం, కాలం చెప్పాలి. ఇంకా అప్పుడప్పుడే ఏదో చించేస్తారు పొడి చేస్తారు అనుకుంటే వాళ్ళు ప్రగల్భాలు చెప్పచ్చు. గెలిచిన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మేము అది చేస్తాం ఇది చేస్తాం, డల్లాస్ చేస్తాం, లేకపోతే అమెరికా చేసేస్తాం అని చెప్పచ్చు. ఏదైనా చెప్తుంది. ఎన్నాళ్ళు చెప్పినవి వినలేదా మనం. కానీ చూద్దాం ప్రాక్టికల్గా ఎంతవరకు అవుద్ది. చాలా ఉన్నాయి దానికి సమస్యలు, లొసుగులు. ఆ లొసుగులు దాటుకుని రాగలడా? అసలు ఇప్పుడు వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాడా? తన యొక్క ఉనికిని కాపాడుకోవటానికి పవన్ కళ్యాణ్ దాటుకుంటూ వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ తనను దాటుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ దాటుకుని తను వెళ్ళాలి. ప్రజల దృష్టిలో చంద్రబాబు తర్వాత లోకేష్ అనిపించుకోవాలి. లేకపోతే ప్రజల దృష్టిలో చంద్రబాబు తర్వాత పవన్ అయిపోతాడు. పవన్ అయిపోతే 5 ఏళ్ళకి చంద్రబాబు గారు ఏజ్ కానీ ఆరోగ్యరీత్యా కానీ ఆయన సైలెంట్ అయితే ప్రజల్లో పవన్ అయిపోతాడు. పవన్ అవ్వకుండా చంద్రబాబు తర్వాత పవన్ ముఖ్యుడు కాకుండా లోకేష్ ముఖ్యుడు అనిపించుకోవాలి. సో ఆ రాజకీయం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాటిలో ఉంటాడు, మునిగి తేలుతూ ఉంటాడు. చూద్దాం. సరే, అలాగే ఋషికొండ మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందంటే? ఏమి ఋషిగడ్డ మీద ఏమో అదేమన్నా ఋషిగడ్డ ఆయన ఉండటానికి కట్టింది కాదు కదమ్మా. ప్రభుత్వ తరపున కట్టారు. ప్రభుత్వ తరపున విదేశీ స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు, ఇంకోళ్ళు వచ్చినప్పుడు, విదేశాల నుంచి ఎవరు వచ్చినా బిజినెస్ పీపుల్ రావచ్చు, విఐపీలు రావచ్చు, ఇతర దేశ మంత్రులు, మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు రావచ్చు. వచ్చినప్పుడు స్టే చేయటానికి ఒక బాంబేని మించి ఒక స్టే చేయడానికంటే బ్రహ్మాండంగా కాన్ఫరెన్స్ హాల్స్ కానీ ఇంకోటి కానీ బ్రహ్మాండం కట్టాడు. హై లెవెల్లో కట్టాడు. అది ఎవరికి? ప్రభుత్వానికి కట్టింది. అది వాళ్ళు మీరు వాడుకోవచ్చు. ఆయన ఇంట్లో ఆయన ఉంటానే కాదు కదా. 7 బిల్డింగ్లు కట్టారు, 7 కాన్ఫరెన్స్ హాల్ కట్టారు, ఒకటి మీటింగ్ హాల్ కట్టారు, ఇంకోటి రూమ్స్ కట్టారు. సో గెస్టులు వచ్చినప్పుడు ఫారెన్గా అక్కడ సెమినార్లు జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ సెమినార్లు జరిగినప్పుడు ఎక్కడో ఉండి ఏ హోటల్లోనే ఉండి, ఏ 5 స్టార్ హోటల్లోనే ఉండి ఇక్కడికి రావడం పోవటం కాకుండా
అక్కడే బ్రహ్మాండంగా 5 స్టార్ హోటల్ మించిన 7 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ తోటి కట్టాడు ఆయన. 7 స్టార్ హోటల్ ఫెసిలిటీతో ఇంటర్నేషనల్ స్థాయిలో కట్టారు అది. అది అందరికీ ఉపయోగపడేది. అది మీకు నాకు ఎవరు సీఎం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు, ఎవరు ప్రభుత్వం అయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అదేదో ఆయన కోసం కట్టినట్టు ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకంటే నువ్వు బోగస్ ప్రాపగండా ఎవరి కోసం కట్టాడు? రాష్ట్ర గౌరవం కోసం, రాష్ట్ర ప్రతిభ కోసం. ఆహా, ఆంధ్ర రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. మా మా ఒక విదేశీ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరపాలంటే వీ కెన్ డూ ఇట్ ఇన్ వైజాగ్ అని అంత గొప్పగా ఉండాలని కట్టాడు. అది నువ్వు వాడుకుంటావు, ఎవరైనా ఎవరు ముఖ్యమంత్రి వాడుకుంటారు. దాన్ని ఏదో ఆయన పర్సనల్ కట్టుకున్నట్టు, ఆయన ఇక్కడ ఉండబోతున్నట్టు ఆల్ నాన్ సెన్స్ బోగస్ ప్రాపగండా. సరే 550 కోట్లు అవసరమా? ప్రజల సొమ్ముతో కట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలు అన్నీ కూడా విమర్శిస్తున్నాయి కదా. వాళ్ళు అవసరమా అంటే అది బుద్ధి లేని ప్రశ్న. ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఒక స్థాయిలో వైజాగ్ ఉండాలి అని కోరుకుంటే తప్ప, నా రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండాలి రాష్ట్రం యొక్క ఫెసిలిటీసు. ఎవరు వచ్చినా అంతర్జాతీయ స్థాయిలో మీటింగులు జరగాలన్నా, కాన్ఫరెన్సులు జరగాలి. ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీలో అన్ని కట్టారు. ఎందుకంటే అవసరమా అంటే ప్రజాధనంతో అన్ని ఢిల్లీలో అన్ని కాన్ఫరెన్సులు జరుగుతాయి కనుక విద్యాభవన్ అని ఇంకోటి కట్టారు. అవసరమా అంటే అక్కడ పడుకుంటానికి డ్రింక్ పార్టీలకు కాదు కట్టింది. ఆ స్థాయిలో పెద్ద స్థాయిలో జరిగినప్పుడు ఎస్ వైజాగ్లో ఎక్కడ ఉంటామండి, ఎలా ఉంటాము అనే మాట లేకుండా, ఎస్ వైజాగ్లో ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నాయి. యూ కెన్ కండక్ట్ ఇంటర్నేషనల్ సెమినార్స్ దేర్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ దేర్. పెద్ద పెద్ద వీఈపీలు, ఇంటర్నేషనల్ వీఈపీలు వచ్చినా దే కెన్ స్టే, హ్యాపీగా అక్కడ స్టే చేయొచ్చు. ఒక ప్రతిభ, ఒక స్టేట్కి ఒక గ్రాండియర్, ఒక స్టేట్కి ఒక వాల్యూస్, రాష్ట్రానికి అవసరమైన క్యాపబిలిటీస్, రాష్ట్రానికి గొప్పతనం కోసం చేసిందని అవసరమా అంటే అది ఏది అవసరంలా. అందరూ వాళ్ళ ఇళ్ళలో ఉండి చేసుకుంటే సరిపోద్ది కదా. ఇవన్నీ పిచ్చి మాటలు. అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఒక రాష్ట్ర ప్రతిష్టకు అవసరం, ఒక రాష్ట్ర గౌరవానికి అవసరం, ఒక రాష్ట్ర ఘనతకు అవసరం. ఎవడైనా అలాగే ఆలోచిస్తాడు. మన రాష్ట్రంలో గతంలో ఏదైనా ఇంటర్నేషనల్ సెమినార్ జరపాలంటే మన వైపు చూసేది కాదు కేంద్రం. ఇటు జరపడానికే చూసేది కాదు. చెన్నై, బెంగళూరు, బాంబే ఇటు వైపు కూడా వచ్చేవి కావు. ఈవెన్ హైదరాబాద్కి కూడా లాస్ట్ టైం వచ్చింది. మన సైడ్ ఇప్పుడు వెళ్ళేది కాదు. ఇవాళ వీఆర్ క్యాపబుల్. ఇంటర్నేషనల్ సెమినార్ చాలా జరుగుతూ ఉంటాయి. రాబోయే కాలంలో కూడా చాలా జరుగుతాయి. ఇప్పుడు జరిగిన వీఆర్ హ్యాపీ టు హోస్ట్. వైజాగ్ ఈజ్ రెడీ టు హోస్ట్ ఇంటర్నేషనల్ సెమినార్స్. ఎంతమంది వచ్చినా, ఎన్ని దేశాల నుంచి వచ్చినా వీఆర్ రెడీ. 7 బిల్డింగ్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. అది కదా క్రెడిబిలిటీ. అది ఒక క్రెడిబిలిటీ ఆఫ్ ఎ స్టేట్. దాని అవసరం అంటే పిచ్చి మాట.